సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు జరగబోయే రాజయోగాన్ని గురించి చెప్పబోతున్నానమ్మా. నువ్వు రేపటి లోపల నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ బాధలన్నిటికీ ఆఖరి ఘట్టం అనేది నేను చెబుతాను బిడ్డ. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో, ఓటమిని రుచి చూసి విసిగిపోయి ఉన్నావో, వాటంతటికి ముగింపు ఆఖరి ఘట్టంగా నేను రాశాను తల్లి. కాబట్టి రాబోయే గురువారం రోజున నేను చెప్పే విధంగా చెయ్యి. తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది రేపటి నుంచే ఆరంభం చేస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశంలో నువ్వు ఈ కొబ్బరి బొండాన్ని తాకు తల్లి. ఈ కొబ్బరి బొండం లాగే నీ జీవితం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక మీద నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేదాన్ని జాగ్రత్తగా విను బిడ్డ. నీ జీవితానికి ఎంతో అవసరమైనది నీ బాబా నిన్ను చెప్పడానికే వచ్చాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నీకు ఏం కావాలని నువ్వు మనసులో కోరుకుంటున్నావో ఈ కొబ్బరి బొండాన్ని తాకుతూ ఆ కోరుకున్నావు కదా తల్లి. ఇదిగో ఇప్పుడే నువ్వు కోరింది నీ చేతికి రావాలని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. నీ ఇంట్లో నువ్వు ఎదురు చూసేలాగానే జరుగుతుంది. నా ఆశీర్వాదం వల్ల ఈ రాబోయే గురువారం రోజున నీ కోరికలన్నీ తీరబోతాయి తల్లి. ఎందుకంటే నీ మనసులో ఒక కోరిక తలుచుకుని నన్ను ఈ ప్రార్థన అనేది పెట్టావు. ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తానమ్మా. ఏ విషయమైనా సరే మనసులోనే కదా తల్లి వస్తుంది. నీ జీవితంలో జరిగే అన్నీ నువ్వు మనసులో అనుకున్నవిగానే జరుగుతాయి. ఏం జరగాలి అని అనుకుంటున్నావో అది జరిగే తీరుతుంది బిడ్డ. నీ కోరిక తీరాలంటే తప్పక తీరుతుంది. అలా కాకుండా కష్టపడితేనే తీరుతుందా, కష్టపడితేనే నాకు వస్తుందా అని తలిచావంటే కష్టంగానే ఆ కోరిక తీరుతుంది. కాబట్టి కష్టపడితేనే ఆ పనికి జరిగే సందర్భం ఏర్పడుతుందమ్మా. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నీకు అన్ని విషయాలు బాగా ఉండేలా చూసుకో. నువ్వు అనుకూలమైన ఆలోచనలు మాటలు మాత్రమే మాట్లాడు. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలో కష్టం అనే మాటకు దూరంగా ఉండు తల్లి. కష్టం అనే మాట నీ నోటి వెంట రాకూడదు. నా బిడ్డవైన నీకు కష్టం లేకుండా అన్ని విషయాలు చెయ్యాలన్నదే కదా నీ సాయి ఆశ. ఏ కారణం కోసమైనా సరే నీ జీవితం ఇంకొకరికి అప్పగించకు. ఈ లోకానికి ముఖ్య అవసరం ఏది అంటే సూర్యుడు చంద్రుడు ఒకరిని ఒకరు ఒప్పించుకొని అప్పగించుకుంటున్నారా పనులు? లేదు కదా. ఎవరి పనులు వాళ్ళవే. పగలు సూర్యుని అవసరం ఉంటే రాత్రి చంద్రుని అవసరం ఉంటుంది. అలాగే నీ జీవితంలో మంచి విషయాలు చేయాలని నిర్ణయించాను. జరగాలి అని అనుకునేటప్పుడు తప్పక జరుగుతాయమ్మా. ఎదురు చూడని అద్భుతాలు కూడా నీకు జరుగుతాయమ్మా. నువ్వు కోరిన కోరికలన్నీ నీకు జరిగేలా నేను చేస్తాను. కానీ అవి జరగాలి అని నీ జీవితంలో అలా ఉంటేనే జరుగుతాయి. కానీ అనుకున్నవి జరగలేదు, నేను ఏది కోరినా నాకు నెరవేరలేదే అని ఎప్పుడూ కూడా మనసులో కృంగిపోవద్దు. తొందరపడి అవసరంగా వెతికితే సముద్రంలో గవ్వలు దొరుకుతాయా చెప్పు? ఒట్టి పెంకులే దొరుకుతాయి. కానీ నిదానంగా వెతికావు అంటే ముత్యాలు కూడా దొరుకుతాయి బిడ్డ. కాబట్టి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి బలం. ఓపిక ఉంటే తప్పక నువ్వు కావాల్సింది నీకు దొరుకుతుంది. అలా కాకుండా నాకింకా రాలేదు, దొరకలేదు అని నువ్వు బాబా శోధిస్తున్నారు అనుకుంటే అది సమంజసం కాదు తల్లి. నువ్వు అవసరపడ్డావు అంటే నీకు కాలం కావాల్సింది నేను ఎలా ఇవ్వగలను చెప్పు? మంచిది ఆలస్యంగానే వస్తుంది. నువ్వు కోరింది జరగకపోవచ్చు, కానీ కావాల్సింది నీకు ఉపయోగకరంగా ఉండేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. అప్పుడే కదా అది నీకు శాశ్వతంగా నిలుస్తుంది. అది నీకు శాశ్వతంగా నీ దగ్గర ఉండాలంటే కొన్ని సంతోషాలను అనుభవించకుండానే నెమ్మది లేకుండా ఉంటావా? అందరి దగ్గర ఆనందంగా ఉండు. దేనినైనా సరే ఆస్వాదిస్తూ జీవించు. అప్పుడే నీకు నీ ప్రశాంతత సంతోషంగా ఉంటుంది.
ఎప్పుడూ కూడా జీవితం అనేది జీవించడానికి అది ఆనందంగా జీవించాలే తప్ప దుఃఖిస్తూ కృంగిపోతూ కృషిస్తూ ఇలా నిరుత్సాహంగా నిస్సహాయంగా ఒక అసంతృప్తిగా ఎప్పుడూ జీవించవద్దు బిడ్డ. అలా జీవిస్తే నీ జీవితానికి అర్థమే లేదు. ఈ భూమి మీదకి భగవంతుడు పుట్టించింది ఒక కారణం చేతనే ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత నువ్వు జీవిస్తున్నావు అనేది మనసులో గుర్తించుకొని నాకు ఈ భాగ్యం కలిగించారు భగవంతుడు అని ధన్యవాదాలు చెప్పుకొని కష్టమైన నష్టమైన దాన్ని ఎదుర్కొంటూ ఆ తప్పును సరిచేసుకుంటూ ఇప్పుడు ఉన్న తప్పు చేయకుండా మళ్ళీ జీవించగలిగావు అంటే నీవు ఆ లక్ష్యాన్ని చేరుకుంటావు. నీకు శాశ్వతమైన విజయం అప్పుడే దొరుకుతుంది బిడ్డ. ఇక నువ్వు రాత్రి నుండే ఈ జీవితాన్ని ఒక నిర్ణయం తీసుకుంటావు. ఈ సమస్యలన్నిటికీ ఉన్న చిక్కులను పగలగొట్టేసేయి. ఈ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డ. రాబోయే గురువారం నువ్వు ఎంతో ఆశగా ఎదురు చూసే గురువారం రోజు బాబా నా ప్రార్థనలన్నీ నీకు పెడుతున్నాను, ఇష్టంగానే నేను నిన్ను మొక్కుతున్నాను అని నా దగ్గర నీ ఆశలు కోరికలు నీ ఆవేదన ఈ వారం రోజులు పడ్డ నీ కష్టం అంతా నా దగ్గర వెళ్ళగొక్కుతావు తల్లి. తండ్రిని కాబట్టి నేను భరిస్తాను. నేను నీ ఆవేదనను అర్థం చేసుకుంటాను, ఓపికగా వింటాను. కానీ నీ ఆవేదన తీర్చాలి అని వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెయ్యను తల్లి. నీ ఆవేదన ఇంకా అలాంటి ఆవేదన నీకు రాకూడదు, దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అని ఏం చెయ్యాలని నేను వెతుకుతూ ఉంటాను. ఆ వెతికే క్రమంలోనే క్షణం నీకు ఆలస్యం అవుతుంది. నువ్వు నా బాబా నాకు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి నువ్వు తొందరపడి అపార్థం చేసుకోకుండా ఆలస్యంగా వచ్చేది అమృతమే అవుతుంది కదా బిడ్డ. కాబట్టి కొద్దిగా ఓపికగా ఎదురు చూస్తే అమృతం కోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా? ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ బాధలన్నీ తొలగిపోవాలి అంటే కొంచెం కాలం కోసం ఎదురు చూస్తే తప్పేముంది చెప్పు. ఇక నుంచి ఈ శ్రద్ధ సబూరి అనే 2 మాటలు నీకు ఒక 2 ఆయుధాలుగా నువ్వు చేతిలో పట్టుకోవాలి, మనసులో నిలుపుకోవాలి. అప్పుడే నీ జీవితం నీ లక్ష్యం వైపు, అలాగే నీ జీవితం ఆనందం వైపు వెళ్తుంది. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలవు. ఈ సమస్యకు మొదటి పరిష్కారం నీ ఆలోచనే కాబట్టి నీ ఆలోచనలను అనుకూలంగా మార్చుకో. నీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా అనుకూల ఆలోచనలు చెయ్యి. అప్పుడే నీకు అంతా సమంజసంగా జరుగుతుంది తల్లి. మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే జరుగుతుంది. రాబోయే గురువారం రోజు నీకు మంచి శుభవార్త వినబోతావు తల్లి. నీ కష్టానికి కడక రోజు అవుతుంది. ఇదే ఈ కష్టానికి ఆఖరి ఘట్టమని సంతోషంగా ఈ రోజు గడిపేసేయి. రేపటి నుంచి నీకు అన్నీ శుభాలే బిడ్డ. నీ బాబా చెప్తున్నాను కదా, నమ్మకంతో ఉన్నావమ్మా, నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.